సమావేశం ఏర్పాటు చేయి. ఈ ఊరికి తుది తీర్పునిస్తాను. నేనిచ్చే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూద్దాం. నువ్వెళ్ళు. అడవిదారిలో జడల మర్రి చెట్టు ఉంది కదా. అవును. కట్టెల కోసమని రత్నంగాడు ఆ చెట్టు మీదకి గొడ్డలి వేశాడు. అంతే, చెట్టులో నుంచి ఒక ఆకారం బయటకొచ్చింది. రత్నంగాడిని ఓడలతో పట్టుకుని లోపలికి తీసుకెళ్లిపోయింది. రత్నంగాడి చెట్టులోకి వెళ్ళిపోయాడు, బయటికి రాలేదు. రావి చెట్టు నల్లగా మారిపోతుండడం అది వశీకర మంత్రశక్తి వల్లే అయ్యుంటుంది. జడల మర్రి చెట్టు మనిషిని తనలోకి లాక్కుని పోవడమేంటి? అదెలా సాధ్యం అవుతుంది? ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. సుబ్బు, ఏంటమ్మా? ఆ రోజు మీ ఫ్రెండ్ని జడల మర్రి చెట్టు తనలోకి లాక్కుని పోయిందని చెప్పావు కదా. అవునమ్మా, ఆ విషయం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నారు? ఆ జడల మర్రి చెట్టు ఎక్కడుందో చెప్పు, నేను అక్కడికి వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరికి వెళ్తారా? అవును. ఎందుకమ్మా? అక్కడికి వెళ్ళి నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంత ప్రమాదకరమైన చెట్టు దగ్గరికి వెళ్తానంటారేంటమ్మా? కావాలంటే ఊరందరం వెళ్దాం, మీరు మాత్రం ఒంటరిగా వెళ్ళొద్దు. ఏ విషయమైనా ముందు నేనే ఆ రిస్క్ తీసుకోవాలని అనుకుంటాను. ఎదుటివారికి ప్రమాదం కలగకూడదు. ముందు నువ్వు ఆ చెట్టు గురించి చెప్పు. సరే అమ్మా, మీ ఇష్టం. ఊరవతల ఉత్తరం వైపు కిలోమీటర్ దూరంలో నాగులకొండ ఉంటుంది. నాగులకొండ దాటిన తర్వాత ఎడం వైపుకి మళ్ళంగానే మీకు జడలమరి చెట్టు ఎదురుపడుతుంది. కొరివి దెయ్యం తల విరబూసుకుని ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుందమ్మా, భయంకరంగా. థ్యాంక్ యూ. కానీ మీరు అటువైపుకి వెళ్ళకపోవడం మంచిదని నా అభిప్రాయం. తర్వాత మీ ఇష్టమమ్మా. ఆ చెట్టు దగ్గరే ఏదో రహస్యం దాగి ఉంది. నా ఎంక్వైరీ జడల మర్రి చెట్టు దగ్గర నుంచే మొదలు పెడతాను. అందర్నీ సమావేశపరచడానికి గల కారణమేంటో చెప్పమ్మా. ఇది ఊరి సమస్యకు పరిష్కారం చూపించే విషయం. అందరూ జాగ్రత్తగా వినండి. నేను జగన్నాథం గారి ఇంటి కోడల్ని అయిన తర్వాత ఊరి మీద నాకు మరింత బాధ్యత పెరిగింది. కోట గురించి అందరం భయపడుతూ వెనక్కి తగ్గుతుంటే ఆ దుష్టశక్తి మనల్ని మరింత భయపెడుతుంది. అందుకే ఏదైతే అది అవుతుందని తెగించి కోట దగ్గరకు వెళ్ళాను. వశీకరణను బయటికి పిలిచాను. బయటికొచ్చింది. నీతో చర్చలకొచ్చాను. నీ కోరికలేంటో చెప్పు, నీ వల్ల ఊరు ఇబ్బంది పడకూడదు అని అన్నాను. అప్పుడు వశీకర ఏమందంటే, నేనే అందరి ముందుకి వచ్చి మాట్లాడతాను అనంది. కాసేపట్లో వస్తుంది. ఎవ్వరూ భయపడకుండా ఉండండి. కోటలో పాగా వేసిన ఆ పెద్ద దెయ్యం బయటకు వచ్చి ఏం అడుగుతుందో ఏంటో. అటువంటి పిశాచానికి మనుషులకి మధ్య మీటింగ్ అంటే బహుశా ఇలా ఎక్కడా జరుగుండదేమో. ఇటువంటి సమయంలో అవని వాళ్ళు కూడా ఉంటే బావుండేది. ప్రతి దాంట్లో వాళ్ళ జోక్యం అనవసరం. బాధ్యత మాయ తన భుజస్కంధాల మీద వేసుకుంది కదా, ఏం చేయగలుగుతుందో చూద్దాం. మా అందరి గురించి నువ్వు కోట దగ్గరికి వెళ్ళడం చాలా గొప్ప సాహసం తల్లి. అవునమ్మా, 6 దాడితే 6 బయటున్న అరుగు మీద కూర్చోవడానికి కూడా భయమవుతున్న రోజుల్లో ఆడపిల్లవి ధైర్యలక్ష్మి అయి వెళ్ళావు. జై కాపాలిక. అదిగో వశీకర వస్తుంది.
మాయతో అందరిని ఇక్కడికి రప్పించుకున్నాం. విషయం ఏంటో త్వరగా చెప్పు. నేను ఈ ఊరికొచ్చి చాలా రోజులయ్యింది. నా కార్యము నెరవేరడం లేదు, మీ సమస్య తీరడం లేదు. అందుకే మీకు మంచి జరగడానికి మీ అందరికీ ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంతకాలానికి కనిపించావు. మేమేం చెయ్యాలో నువ్వు చెప్తే వినే పరిస్థితికి మా ఊరు దిగజారిపోలేదు. నువ్వు చెప్పేదేంటి, మేం వినేదేంటి? ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వసీకరకి కోపం వస్తుంది మరి. ఇన్ని రోజులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మా ముందుకొచ్చింది. చావ కొడతాం, వదిలిపెట్టాం. రే కర్రలు అందుకోండి. పదండి. ఇదేంటి వీళ్ళు ఇలా రివర్స్ అయ్యారు? మాయ మంచి చేయబోతుంటే వీళ్ళందరూ ఎందుకు ఆవేశపడుతున్నారు? నిన్ను ముందుకొచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటే రండి. మంటల్లో మాడి బూడిదైపోతారు. ఎందుకు అందరూ మూర్ఖంగా ప్రవర్తించారు? బ్రతకాలని ఆశ మీకు లేదా? మనకి ఒక పరిష్కారం చూపించడానికి తనంతట తానుగా వచ్చింది కదా అని అలసైపోయిందా? ముందు తను ఏం చెప్పబోతుందో అందరం విందాం. ఇంక నీ జోలికి ఎవ్వరూ రారు. నువ్వు చెప్పు వసీకరా. మరో 3 రోజుల్లో మీ ఊరి దేవుడి చెట్టు పూర్తిగా నల్లగా మారిపోతుంది. అది నా ప్రభావమే. ఊరంతా మునిగిపోతుంది. ఊపిరాడక పిల్ల జల్ల అందరూ చనిపోతారు. మీ ఊరిలో ఎన్ని కుటుంబాలున్నాయి? 500. 500 కుటుంబాలు నా చేతుల్లో చనిపోకుండా ఉండాలంటే మీరంతా కలిసి ఒక పని చెయ్యాలి. ఏం చేయమంటావు? మీ 500 కుటుంబాలకు బదులుగా అక్షయ ఒక్కదాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించండి. మీ కుటుంబాలు మీకు మిగలాలంటే అక్షయను మీరు నా దగ్గరకు పంపించాలి.